మీరు కూడా ఆలోచిస్తున్నారా నిఫ్టీ ఎప్పుడు పైకి వెళ్తుందో లేదో అనేసి? మీరు కూడా చార్ట్ చూస్తున్నారా? అసలు బ్రేక్అవుట్ ఎప్పుడు వస్తుందా లేదా అనేసి? సో ఈ విషయాలు తెలిసిన వాళ్ళు స్టాక్ మార్కెట్లో 10x రిటర్న్ చేస్తున్నారనమాట. ఇది ఒక చిన్న లాజిక్తో వర్క్ అవుతుందన్నమాట. సో ఇప్పుడున్న నిఫ్టీ 25,700 దగ్గర ఒక చిన్న ప్యాటర్న్ ఉంది. ఈ ప్యాటర్న్ని అర్థం చేసుకుంటే డెఫినెట్గా మీరు కూడా మంచి లాభాల్ని పొందవచ్చు అనమాట. ఈ వీడియోలో నేను అసలు సీక్రెట్ ఏంటి, 25,700 దగ్గర ఎలాంటి సీక్రెట్ ఉంది, ఈ జూలై మంత్ 10th అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ 10th రోజున ఏం జరగబోతుంది అనేది స్టాక్ మార్కెట్ లో ప్రతిదీ వివరంగా చెప్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకోకుండా మనము ఒక్కసారి నిఫ్టీ చార్ట్ చూసేసి ఆ తర్వాత అసలుకి ఈ నిఫ్టీని అండర్స్టాండ్ చేసుకొని ఏం అవబోతుంది అనేది కూడా చూడబోతున్నాం అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మీరు నిఫ్టీని చూస్తున్నారు. నేను టైం ఫ్రేమ్ డే పెట్టాను అనమాట. ఒకసారి చూడండి. సో జనరల్గా మనం ఒకసారి నిఫ్టీని అర్థం చేసుకుందాము, లాస్ట్ మంత్ ఏం జరిగింది అనేసి. సో మీరు లాస్ట్ మంత్ చూస్తే నిఫ్టీ దాదాపుగా 0.7% పడిపోయిందనమాట. సో 0.7% పడిపోయిన తర్వాత మనకి జూన్ ఎండ్ నాటికి 25,500 దగ్గర ఆగిందనమాట. సో మనం ఒకసారి చూడండి, ఇది జూన్ ఎండ్ నాటికి అంటే 13th జూన్ ఒకసారి క్లోజింగ్ ప్రైస్ చూడండి 25,500 దగ్గర అయ్యిందనమాట. ఆ తర్వాత మనం చూస్తే మనకి కొద్దిగా డ్రాప్ అయిందనమాట. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్పనా, లాస్ట్ 10 ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 9 ఇయర్స్ ఈ జూలై మంత్లో నిఫ్టీ అనేది ర్యాలీ చేసిందనమాట. అంటే మనకి జూలై మంత్ అనేది బుల్లిష్ మంత్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి అనమాట. లాస్ట్ 10 ఇయర్స్ నుండి 9 ఇయర్స్లో జూలై మంత్ బుల్లిష్గా ఫామ్ చేసిందనమాట. అంటే ఆ విధంగా మనకి పర్ఫామ్ చేసిందనమాట. కాబట్టి ఈ మంత్ కూడా మనకి జూలై మంత్ అనేది సో మనం బుల్లిష్ విధంగానే కూడా ఆలోచించవచ్చు అన్నమాట. సో మళ్ళీ ఏ విధంగా ఇది బుల్లిష్ మంత్ అని చెప్తాను, ఎందుకంటే మనకి స్టాక్ మార్కెట్లో ప్రీవియస్ రికార్డ్స్ని చూసి మనం బుల్లిష్ అని చెప్పలేమన్నమాట. కానీ కొన్ని ప్యాటర్న్స్ ఏర్పడిన తర్వాత నేను సీక్రెట్ స్ట్రాటజీ చెప్తానన్నా కదా, ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఇవాళ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానన్నమాట. ఎలా అంటే ఒక్కసారి చూద్దామన్నమాట. సో జాగ్రత్తగా చూడండి. సో ఈ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటంటే బుల్ ఫ్లాగ్ స్ట్రాటజీ. బుల్ ఫ్లాగ్ స్ట్రాటజీ, అసలు బుల్ ఫ్లాగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే మార్కెట్ ఫస్ట్ అప్ ట్రెండ్ లో ఉంటుంది అనమాట. అంటే ర్యాలీ ఉంటుంది. ర్యాలీ ఉండిన తర్వాత సైడ్ వేస్ కానీ లేదా స్లైట్లీ డౌన్ కానీ ఉంటుంది. తర్వాత మళ్ళీ భూమి అగైన్ అంటే మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్తుంది. ఆ విధంగా ఉందో లేదో ఒకసారి చూద్దాం అనమాట. సో మీరు ఇక్కడ నుండి చూస్తే మార్కెట్ ఇదంతా అప్ ట్రెండ్కి వెళ్ళినట్లే. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నుండి చూస్తే ఇదంతా మనకు అప్ ట్రెండే. సో ఇదంతా బుల్లిష్ అవునా కదా? సో తర్వాత ఇక్కడ వరకు చూసుకోండి. ఇక్కడ వరకు బుల్లిష్ ఉంది. తర్వాత ఏమైంది ఒకసారి చూడండి. ఇక్కడ నుండి కొద్దిగా డౌన్కి వచ్చేసింది. అవునా కదా? తరువాత ఏమైపోతుంది అంటే సో ఇది ఇక్కడ వరకే అని కాదు, కొద్దిగా అయినా రావచ్చు. తరువాత మనకి ఏమైపోతుందంటే ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెళ్ళిపోతుంది. సో దీన్నే బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారనమాట. దీన్నే బుల్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారనమాట. జాగ్రత్తగా గమనించండి. సో నేను ఇక్కడి వరకే ఎందుకు డ్రా చేసామనే డౌట్ వస్తుంది. ఇది మనకి జూలై మంత్ ఎండ్ నాటికి, ఎందుకంటే మనం లాస్ట్ 10 ఇయర్స్ హిస్టారికల్ డేటా జూలై మంత్ చూస్తే మనకి బుల్లిషే ఉందన్నమాట. మనకి బుల్లిషే ఉంది. అందుకోసం అనేసి నేను అది పెట్టాను అనమాట లాస్ట్ జూన్ ఎండ్ నాటికి. సో అక్కడి నుండి మనకి జూలై మంత్లో కొద్దిగా ఫాల్ అయింది. తర్వాత ఈ జూలై మంత్ అనేది మనకు సెంటిమెంట్ అనమాట. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ జూలై మంత్‌లోనే ఒక నిఫ్టీ 3.6% గెయిన్ అయిందనమాట. 3.6% ఒక జూలై మంత్‌లోనే గెయిన్ అయిందనమాట. సో ఇది బాగుంది. అసలుకి నేను ఎలాంటి కీ వాచ్ చేయాలి? సపోర్ట్ ఏంది నాకు? కీ లెవెల్స్ ఏంది? ఎక్కడ బ్రేక్ డౌన్ అనేది ఒక్కసారి చూద్దామనమాట. ఓకే. సో ఇక్కడ మనం రీసెంట్ సపోర్ట్‌గా ఏది వర్క్ అవుతుందంటే ఇది చూడండి ఒకసారి. సో కొద్దిగా జూమ్ చేస్తాను. ఇది మనకు రీసెంట్ సపోర్ట్ అంటే ఇక్కడ నుండి స్టాక్ మార్కెట్ ఇది జరుగుతుంది కదండి. రీసెంట్ సపోర్ట్ ఇది. అంటే మనకి ఏంది ఒకసారి చూడండి, 25,000 లోయెస్ట్ చూడండి, 25,300 అనేది మనకి సపోర్ట్ అనమాట. 24,300 ఆర్ 400 ఈ రేంజ్ లో మనకి సపోర్ట్ గా ఉంది. మళ్ళీ బ్రేక్అవుట్ ఎక్కడ వస్తుంది? బ్రేక్అవుట్ ఒకవేళ ఇక్కడ వచ్చేసి బౌన్స్ అయింది అనుకో, నెక్స్ట్ మన కీ లెవెల్ వచ్చేసి 25,700. 25,700 చూడండి. సో మనకి అది కూడా డ్రా చేస్తాను. ఇది.
సో 25,700 అనేది మనకి బ్రేక్అవుట్. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయిపోతుందనమాట. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందనుకో మనకి ధూమ్ అన్నమాట. మార్కెట్ అనేది 26,000 ప్లస్‌కెళ్ళిపోతుంది. అంటే 26,500ని కూడా హిట్ అవ్వచ్చు. కాబట్టి ఈ బ్రేక్అవుట్ చూడండి. ఈ బ్రేక్అవుట్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఇవాళ ఎంత నేను రికార్డ్ చేసే టయానికి జూలై 7థ్, జూలై 10థ్. నెక్స్ట్ 3 డేస్‌లో ఈ బ్రేక్అవుట్‌ని ఒకవేళ బ్రేక్ చేసేసిందనుకో, సో మనకి స్టాక్ మార్కెట్ అనేది బూమ్ అయితుందనమాట. మరి ఈ జులై ఎలా చెప్పబోతున్నావు? ఖచ్చితంగా ఇది అవుతుందా లేదా అనేసి అంటే 3 ఫ్యాక్టర్స్‌ని నేను కన్సిడర్ చేస్తాననమాట. ఒకటొచ్చేసి నిఫ్టీ జులై మంత్ హిస్టారికల్ డేటా. సో చెప్పాను గదా! లాస్ట్ 10 ఇయర్స్ హిస్టారికల్ డేటా నిఫ్టీ ఒక్క జులై మంత్‌లోనే 3.6% గెయిన్ అయిందనేసి. తర్వాత వచ్చేసి మనకి ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, తర్వాత డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్ళంతా వచ్చేసి ఈ మనకి ఏదైతే లార్జ్ క్యాప్ సెగ్మెంట్స్‌లో ఉన్నాయో దాంట్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. తరువాత ఆప్షన్ చైన్ అనమాట. సో, ఆప్షన్ చైన్ మనకి ఒక నిఫ్టీలో మీరు చూస్తే గిన బయర్స్ ఎక్కువగా ఉన్నారండి. సో, బయర్స్ బాగా ఉన్నారో ఒక ఆప్షన్ చైన్‌లో ఒక్కసారి చూద్దాము అది గూడా. సో, ఈ రేంజ్ 26,500, 26,300 ఈ రేంజ్‌కు మనకి బయర్స్ బిడ్ చేసేవాళ్ళు కొద్దిగా ఎక్కువున్నారు చూడండి. సో, బిడ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట. సో, ఈ విధంగా అనమాట. ఈ 3 కాన్ఫిడెన్స్‌ని బట్టి నేను మీకు ఇది బూమ్ అవుతుంది అని చెప్తున్నాననమాట. మళ్ళా 100% అవుతుందా అంటే ఏ స్ట్రాటజీ కూడా 100% అవ్వదు. ఎందుకంటే కొన్ని సార్లు మనకి గ్లోబల్ ఇంపాక్ట్స్ కూడా జరుగుతాయన్నమాట. సో, యూఎస్ఏలో కరెంట్ వచ్చేసి మనకి హైక్ రేట్స్ ఇలాంటివి జరుగుతున్నాయి గదా! ఇలాంటివి ఏదన్నా సడెన్‌గా మనకి ఏదన్నా న్యూస్ వచ్చినా గూడా ఇవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి నేను ఏది సపోర్ట్‌గా తీసుకోవాలి? ఏది స్టాప్ లాస్‌గా తీసుకోవాలంటే స్టాప్ లాస్ ఇది తీసుకోండి. 25,300 తీసుకోండి. ఎక్కడ ఎంట్రీ అవ్వాలంటే సో, కరెంట్ లెవెల్‌లో మీరు ఎంట్రీ అవ్వచ్చు. 25,400, 25,500 దగ్గర అవ్వచ్చనమాట. బ్రేకౌట్ ఎప్పుడు ఇస్తుందంటే 25,700కి బ్రేకౌట్ ఇస్తుంది. ఆ తర్వాత బూమ్ అవుతుంది. ఆ తర్వాత బూమ్ అవుతుంది. మళ్ళీ ఇది ఏ విధంగా నువ్వు ట్రెండ్ లైన్ డ్రా చేశావంటే మన ఛానెల్‌లో మనం ఒక వీడియో పెట్టామనమాట. ట్రెండ్ లైన్స్ ఏ విధంగా సింపుల్‌గా డ్రా చేయొచ్చనేది. ఒకసారి నేను డిస్క్రిప్షన్‌లో గూడా పెడతాను. ఆ వీడియో చూడండి అనమాట. చూస్తే మీకు గూడా సింపుల్‌గా ఏ విధంగా ట్రెండ్ లైన్ డ్రా చేసి చాలా మందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అనమాట. సో, ఈ డేటాను అనాలిసిస్ చేసుకొని చేయొచ్చండి. మరి నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావంటే డెఫినిట్‌గా నేను గూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో, నేను ఇవాళే వచ్చేసి టాటా మోటార్స్‌లో కొన్ని షేర్స్ అనేది తీసుకోవడం గూడా జరిగిందనమాట. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినిట్‌గా మన రమణ డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. ఈ వీడియో చాలా మందికి హెల్ప్‌ఫుల్ అయితుంది. కాబట్టి ఎక్కడ నెగ్లెక్ట్ చేయకోకుండా ఇది చూడండనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్.